ఎందుకు మాట్లాడుతున్నాం? మోర్ దెన్ 3 వీక్స్. ఇక రెండో అంశంలోకి వెళ్తే మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని అంత్యక్రియల వివాదం. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చింది మేమే, వారిని మీరు అవమానించే రీతిలో వ్యవహరించారు. అలాగే ఈరోజు మన్మోహన్ గారి అంత్యక్రియలు కూడా కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో చేస్తోంది. ఎక్కడ మేము సరే 10 ఏళ్ల ప్రధానమంత్రికి అధికార లాంఛనాలతో చేయడం ఔదార్యం అని బీజేపీ ఏమైనా భావిస్తుందో నాకు అర్థం కాదు. 10 ఏళ్ల ప్రధానమంత్రికి అధికార లాంఛనాలతో అది తప్పకుండా మూడో పెద్ద. ఇప్పుడు మొన్న గెలిచారు కానీ మోదీ గారు, ఇప్పటివరకు ఇద్దరు సమానమే. డ్యూరే వాళ్ళు పాలించిన కాలం చూస్తే. ఇంకోటేమో మన్మోహన్ సింగ్ విషయంలో ముందు జరిగిన ఇది చాలా అంత్యక్రియలు కూడా వివాదం కానివ్వటం అన్నది చాలా దురదృష్టకరమైన విషయం. అందరూ ఒకవైపున చాలా గౌరవం అది ఇది అనుకుంటూ, ఇప్పుడు తగాదా ఉందనుకోండి, మేము మీతో పూర్తిగా చర్చించిన తర్వాత మనం తుది నిర్ణయం తీసుకుందాంలేండి అని ఒక్క మాట అంటే చాలు. దీన్ని గౌరవప్రదంగా ముగించాలని కాకుండా రెండు పార్టీలు కూడా దీన్ని ఒక రాజకీయ రభసగా మార్చాలని ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడికి పోయిందంటే, ఉదయాన్నే నేను చూస్తున్నా బీజేపీ ప్రతినిధి ఒక ప్రకటన చేశాడు, మన్మోహన్ అస్థికలు అవి కూడా తీసుకొని పోవడానికి కాంగ్రెస్ వాళ్ళు రాలేదని. మీకెందుకండి ఆ పని అక్కడెక్కడో. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడింది చూద్దామండి ఒకసారి. అధ్యక్ష, ఈరోజు ప్రధానమంత్రి గారు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆర్డినెన్స్ కాపీని చించేసినటువంటి రాహుల్ గాంధీ గారు అధ్యక్ష. అలా అవమానపరిచినటువంటి రాహుల్ గాంధీ గారిని కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మేము ఒకటే విషయం గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన సందర్భంగా మనము వారి గుర్తుగా మౌనింగ్ అనౌన్స్ చేస్తే అధ్యక్ష, ఒకవైపు ఇప్పుడే నాకు సభకు వస్తున్న సందర్భంగా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది అధ్యక్ష, రాహుల్ గాంధీ గారు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం వియత్నాం వెళ్ళినట్టు అధ్యక్ష. రైట్. ఈరోజు ఎలాంటి మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడింది చూసాం. అదే ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి గారికి మన్మోహన్ సింగ్ మీద అభిమానము, ఆయనకు జోహర్లు అర్పించడం ముఖ్యమా, లేకపోతే ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ అది చేసింది అంటే నాకు ఒకటే సందేహం వాసు. కాంగ్రెస్ నాయకులందరూ సర్దార్ పటేల్ మేము గౌరవించాము, మన్మోహన్ సింగ్ నువ్వు, పివి నరసింహారావు నువ్వు, ప్రణబ్ ముఖర్జీని అంటే కాంగ్రెస్ నాయకులందరినీ మేము గౌరవించాము అని చెప్పి బీజేపీ ఏమైనా చెప్పుకోదలుచుకుంది. ఇదైనా గొప్ప విషయమా? రెండోది, ఒక్క గాంధీ కుటుంబం తప్ప మిగతా కాంగ్రెస్ అంతా మాకు కావాల్సిందని బీజేపీ ఏమైనా చెప్తుందా? బీజేపీలో అదే అట్లే ఉంది. రాను కాంగ్రెస్ నాయకుల గురించి కాంగ్రెస్ కంటే ఇప్పుడు మన్మోహన్ సింగ్ చాలా విజయాలు సాధించారు, విమర్శలు కూడా కొన్ని ఎదుర్కొన్నారు, ఆయన సంయమనంగా నిలబడ్డారు. ఓకే, రాహుల్ గాంధీ ఆయన అన్నట్టుగా చించేసినా కానీ ఆయన సంయమనంతో అలా ఉన్నారు. ఉండకుండా ఒక దేశ ప్రధానమంత్రి దాని మీద రభస చేస్తారా? చేయలేదు కదా. ఇప్పుడు తప్పకుండా కాంగ్రెస్ వాళ్ళు మాకు శక్తి స్థల్లో ఆల్రెడీ గాంధీ కుటుంబం వాళ్ళు ఉన్న దగ్గరే, నెహ్రూ కుటుంబం ఉన్న దగ్గరే మాకు స్థలం ఇవ్వండి అన్నారు. దాంట్లో నిజానికి వీళ్ళకెందుకు అభ్యంతరం? పోనీ పివి నరసింహారావు విషయం కూడా, పివి నరసింహారావు విషయంలో సోనియా గాంధీ సరిగ్గా వ్యవహరించలేదు, తక్కువ చేశారనే అభిప్రాయం బలంగా ఉంది. తర్వాత మీరు కట్టారు, చాలా మంచిదే. కానీ దాన్ని ప్రతిసారి ఇంకా అక్కడే ఆగిపోలేదు కదా కాలం. రెండోది, ఈయన 10 ఏళ్ల ప్రధానమంత్రి, ఆయన 5 ఏళ్ల ప్రధానమంత్రి. అక్కడ ఒక థీరీ సొంత గడ్డ మీద అది ఇదని. ఈ నిజానికి ఈ పుస్తకం హాఫ్ లయన్ అనే పుస్తకం దాంతో మొదలవుతుంది, ఆ వినాయక్ అతను రాసినటువంటిది. కాబట్టి ఇప్పుడు తగాదా కాదు కదా, అక్కడ గౌరవించుకోవాలి వాళ్ళను. నేను అదే మొన్న కూడా రాశాను కూడా, విలక్షణ జ్ఞాని విధేయ ప్రధాని. ఆయన దేశానికి కూడా విధేయంగా ఉన్నాడు, కేవలం సోనియా గాంధీకే విధేయుడు కాదు. మీరు ఆ తేడా చూడకూడదు. ఆయన అలాంటి వ్యక్తి విషయంలో ఏదైనా వస్తే అయ్యో మాకు చాలా గౌరవం ఉంది, ఖర్గే గారు సమస్య ఉంటే మనం మాట్లాడుకుందాం, మేము చూస్తాం, మీరు వచ్చేయండి బెంగళూరు నుంచి అని ఒక్క మాట అంటే పోయేదానికి ఎముకలు ఎరుగుపోయారా లేదా, మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు, ఇవన్నీ కూడా చాలా దారుణమైన స్థాయి దేశం యొక్క స్థాయి తగ్గించే విషయాలు. ఇలా జరగకూడదు. కానీ వెతుకుతున్నారు, వెతుకుతున్నారు. ఏం చేస్తాం? ఇప్పుడు రాహుల్ గాంధీ వెళ్ళరు. అంతకుముందు ఉత్సవం డిసైడ్ అయి ఉంటుంది, లేదా మోదీ గారికి కూడా ఏవో కార్యక్రమాలు ఉంటాయి, అన్నీ ఆపుకుంటారా? మళ్ళీ వారం రోజులప్పుడు వస్తారు. ఎందుకు దీన్ని పెంచుతున్నారో నాకు అర్థం కాదు. సార్, తర్వాత ఏపీ ప్రభుత్వం మీద సిపిఎం ఎందుకని